కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం చెడ్డి బాబు ఏయ్ బుద్ధుందా నీకు? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? సిగ్గులే కాదు కరానే, మరో మార్గం లేక ముద్దు పెట్టకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటదని ఒక బలమైన విషయంలో బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉండదే. అలా అయితే ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి గాని ఇలా చేసేటివేనా? ఆ ఏదో ఒకటి తెలియకే కదా ఈ ఒకటి చేస్తుంది. ఏడ్చావులే ఆపు. ఇదిగో పిల్ల, బయట పీచు మిఠాయిలు అమ్ముతున్నారు, వెళ్ళి కొనుక్కో. పీచు మిఠాయిలా? పీచు మిఠాయి పీచు మిఠాయి పీచు మిఠాయి. కొంచెం బుర్ర వాడు. ఆ బుర్ర వాటం ఎక్కువే కదా చివరికిట్ట ఇరుకుపోయి సచ్చుండాను. ఏడుంది చెల్లెమా చెల్లెమా అన్నా వదినా ఎప్పుడు చుండారు? బాగుండారా? రండి రండి కూర్చోండి. రేవతి పిన్ని చూడండి ఎవరొచ్చారో. రండన్నా. అమ్మా అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. ఎరా లక్ష్మీనారాయణ, బాగున్నావా? అంతా బాగున్నా. బాగున్నావా? మామా అత్త బాగున్నారా? ఎప్పుడు బాగున్నాం. ఇప్పుడే వచ్చా. యవనా ఇదేనా రావటం? బాగున్నావా? బాగున్నాం. ఉండండి కాఫీ తెస్తాను. ఏ అమ్మాయి, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా? సరే గాని అప్పుడు నీ వదినా కాఫీ తీసుకోండి. తీసుకున్నా కూర్చో. నేను పోయి విమానం తీసుకొస్తాలే కానీ ఈలోగా నువ్వు నాస్తా తిను. ఏమైంది బాబు? నేను చెప్తానత్త. అట్ట జరుగుండదత్త. పాపం ఎప్పుడు గలగలా మాట్లాడుతూ ఎంతో హుషారుగా ఉండే పిల్లకి పాపం ఇలా జరిగిందేంటి? ఏం చేస్తామత్త, గాలన్నాక దుమ్ము జలుబన్నాక తుమ్ము సహజం కదా. అయినా ఈ టైం ఉండదు చూడు, మహా డేంజరా. ఈ టైం ఆడించినంతగా మనిషిని ఏ శక్తి ఆడించలేదో. వాచ్లో ముళ్ళు మన టైము ఎప్పుడు అయిపోతే మనకే తెలుదో. అందుకే కాలు వచ్చాను డాన్స్ చేయకూడదు, కలిసి వచ్చింది కదా అని కళ్ళు నెత్తికెక్కకూడదు. ఇదిగో అల్లుడు, సందర్భానికి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడతావేమయ్యా. అంటే మీనింగ్ బాగుండదని చెప్పుండానులే మామ. ఎవరో ఒకరు అర్థం చేసుకోకపోతారా తెలుసుకోకపోతారా? వదినా ఎందుకు ఇలా జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఈ పెళ్ళనుకున్నప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఆ రోజు సరిగ్గా ముహూర్తం టైంకి మన బుజ్జమ్మ నిశ్చితార్థం ఆగిపోయింది. ఇప్పుడు ఇంకో 4-5 రోజుల్లో పెళ్ళనగా ఈ అమ్మాయికి ఇలా జరిగింది. ఇదిగో జానకి, శివుడు ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదు అంటారు. ఆయన ఇలా చేస్తున్నాడంటే ఆయన మనసులో ఏముందో ఆయన ఆలోచన ఏమిటో మరి. ఏం చెడ్డి బాబు, అవునా కాదా? ఓయమ్మా ఏంది కానీ నువ్వు డైలాగ్ అత్తకి చెప్పే ఆన్సర్ నన్ను అడుగుతున్నావేంది?
అంటే నీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా అని. నాదొకటే అభిప్రాయం, ఈ పిల్ల పిచ్చిని అడ్డు పెట్టుకుని పెళ్లి నుంచి తప్పించుకోవాలన్నది. పెళ్లికి టైం దగ్గర పడుతుంది, గబగబా పెళ్లి ఏర్పాట్లు చూద్దామని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఇలాంటి టైంలో పెళ్లి గురించి ఏం మాట్లాడాలో, పెళ్లి పనులు ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. అనో, నువ్వేం మాట్లాడుతా ఉండవో నాకేం అర్థం కావట్లా. పెళ్లి పనులు మొదలు పెట్టే దాని గురించి ఎందుకు ఈ మాదిరిగా ఆలోచిస్తా ఉండవో నాకంతకన్నా అర్థం కావట్లా. అది కాదు వాసు, మన ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి చేద్దామని నిశ్చయించుకున్నాం. మరి అలా కాకుండా మా అమ్మాయి ఒక్కదానికి పెళ్లి ఏర్పాట్లు చేయాలంటే బాధ లేకుండా, ఆలోచన లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఓయమ్మా, ఏందన్నా నువ్వో చాలా గమ్మత్తుగా మాట్లాడుతా ఉండవో? నీ మాటలు వింటా ఉంటే అదే మాదిరిగా నవ్వొస్తా ఉండదే. అది కాదన్నా, ఇద్దరు పిల్లల పెళ్లికి ఒకే తూరి ఏర్పాటు చేస్తాం, అంతేకాని మా అమ్మిని వదిలేసే మీ అమ్మికి అంటావేంది చాలా విచిత్రంగా? ఇదిగో అల్లుడు, అన్న కాదు, నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుతుండవు. అయినా అమ్మి, ఆ పిల్లని అట్ట అమ్మి, పెట్టుకుని కొంచెం ఇలాంటి తినమ్మా. పరిస్థితుల్లో ఏంది పెళ్లి? బుద్ధి లేకుండా. ఓ, అవునమ్మా, అమ్మీ, నా చాలా మాట గట్టిగా- వినమ్మీ, చాలా కొంచెం. గట్టిగా చెప్పుండవు. ఈ మాదిరిగా గడ్డి పెట్టా. కొత్తరాజేకి నాయకుడు వేలాపాలు లేకుండా ఓట్లాడుకున్న మాదిరిగా ఆ పిల్లకి ఎప్పుడు పెళ్లి చేద్దామా అన్న ఆరాటమే తప్ప, అయ్యో పాపం పిల్ల ఇట్ట ఉండదు, పిల్ల పరిస్థితి ఏ మాదిరిగా ఉండదన్న ఆలోచన లేకుండా పోయినదే. ఏంద్రా ఆలోచన? అయినా మా అమ్మకి ఏమైందని పెళ్ళాపేదానికి? అక్కో, తెలుసుడు ఆడుతున్నావేంది? పిచ్చ చూడదే. బామర్దే, మా అమ్మికి పిచ్చి లేదో. అదలే బావా, సిచ్యువేషన్ ఫోబియా. ఆయన రెండింటికి పెద్ద తేడా లేదు కదా, ఒకటే లక్షణాలు. చాలే ఆపరా. ఆ, రే, మా అమ్మకి వచ్చింది పెద్ద రోగమేం కాదు, తగ్గన్న అంతకన్నా కాదు. ఎట్ట వచ్చిందో అట్టగే పోతుందని డాక్టర్ చెప్పుండారు. దానికోసం పెళ్ళాపాల్సిన పనేం లేదు. ముందు పెళ్లి జరిపించేద్దాం, తర్వాత మెల్లగా అదే తగ్గిపోతుందిలే. మే ఉమా, మీ ఆయనకే కాదు, నీ కూడా బుర్ర సరిగా పనిచేస్తున్నట్టుగా లేదు. అయినా దాన్ని అట్లాంటి పరిస్థితుల్లో ఉంచుకుని అర్జెంటుగా పెళ్లి చేసేదానికి ఇప్పుడేమంత కొంపలు అంటుకుపోయి ఉండాయని? నాకు ఎప్పుడూ పెళ్ళొద్దు. నేను ఎల్కేజీ చదువుకొని డాక్టర్ చదవాలా. నాకు ఎప్పుడు పెళ్ళొద్దు. ఇటు నేను తింటా. నాకు ఎప్పుడు పెళ్ళొద్దు. అమ్మా, నాకు ఎప్పుడు పెళ్ళొద్దు. నాకు ఎప్పుడు పెళ్ళొద్దు. నాకు ఎప్పుడు పెళ్ళొద్దు. అమ్మా, నాకు ఎప్పుడు పెళ్ళొద్దు. చూడండి, ఆ పిల్ల ఏడికి పోతా ఉండది, ఈ ఇంట్లోనే ఉంటది కదా. పెళ్లి కోసం అంత తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ పిల్లకి పూర్తిగా తగ్గిన తర్వాత చేద్దాం. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. అమ్మయ్య, ఈ నలుగు మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తా ఉండదు. ఏం తెల్ల తల్లి ప్రేమ కదా. ప్రస్తుతానికి ఈ పెళ్లి అయిపోయినట్టే. ఈ పిల్లకి తగ్గేలోపు మనం అమెరికాలో ల్యాండ్ అయిపోవాలా. మామ, ఇట్ట చెప్పేదానికి చాలా బాధగా ఉండదు. అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. 2 పెళ్లిళ్ళు ఒకే తూరు జరిపించాలని నువ్వు చాలా కలలు ఉండవు. కానీ ఏం చేద్దామా, అన్ని మనం అనుకున్నట్టే జరగదు కదా. ఆ పైవాడు ఎట్ట డిసైడ్ చేస్తే అట్ట పోవాల్సిందే. మామ, ఫస్ట్ రేవతికి శలంబర్కి పెళ్లి జరిపించమని ఆ దేవుడే డిసైడింగ్ చేస్తుంటాడు. అందుకే మా కోసం ఆలోచించకుండా ఆగకుండా ముందు వాళ్ళిద్దరు జరిపించండి మామ, జరిపించండి. ఒరే లక్ష్మీనారాయణ, ఏంటమ్మా? ఆ దేవుడే మీ చేత అనిపించాడు, లేకపోతే మీకే ఆలోచన వచ్చిందో తెలియదు గాని 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించాలని చాలా మంచి ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పుకున్నాం. విన్నవాళ్లంతా స్నేహితులంటే మీరేరా అని చాలా గొప్పగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి బాగోలేదని మన బుజ్జమ్మ ఒక్కదాని పెళ్లి జరిపిస్తే అందరూ మనల్ని స్వార్థపరులు అనుకుంటారా? అందుకే ఈ అమ్మాయికి తగ్గాకే 2 పెళ్లిళ్ళు జరిపిద్దాం. ఈ విషయాన్ని చాలా వాళ్ళతో చెప్పు, ఏమంటావ్? లేదమ్మా, నిశ్చితార్థం ఆగిపోయినందుకే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి ఇప్పుడు పెళ్లిని కూడా కొన్ని రోజులు ఆపుదామని చెప్తే వాళ్ళు సెంటిమెంట్ గా చాలా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదత్తయ్య, వాళ్ళు ఆల్రెడీ చుట్టాలందరికీ చెప్పేసుకొని ఉన్నారు. మరి ఇలాంటి టైంలో మనం ఇలా చెప్పడం కూడా పద్ధతి కాదు. దానివల్ల వాళ్ళు అవమానపడటమే కాక అసలు మన సంబంధమే వద్దనుకునే ప్రమాదం ఉంది. ఆ బోడి సంబంధం పోతే పోయిందమ్మా. మన బుజ్జమ్మని చేసుకోవడానికి క్యూ కడతారు. స్నేహం కంటే సంబంధం ఏం ముఖ్యం కాదు. ఏం పర్లేదు, చెప్పండి. అర్థం చేసుకుంటే సరే, లేదంటే వాళ్ళ ఇష్టం. ఓయమ్మో, రేవతి టెన్షన్ వదిలిపోతుంది అనుకుంటే
ఈ గ్రాని యంత్ర స్వామి షాకులు ఇస్తా ఉండదే. ఇదిగో గ్రాని, స్నేహం గొప్పది, అయితే శలం వాళ్ళ సంబంధం చాలా మంచిది. స్నేహం కోసమని ఈ పెళ్లిని వాయిదా వేస్తున్నారనుకో, నా కోసం మంచి సంబంధాన్ని వదులుకుంటారా అని మా నాయన చాలా హర్ట్ అయ్యే ప్రమాదం ఉండదు. అట్ట మా నాయన బాధ పెట్టేది మంచిదో చెప్పండి. ఇదిగో అత్త మామ, ఇంకేం ఆలోచించకండి, ముందు వాళ్ళిద్దరు పెళ్లి జరిపించేద్దాం, అందరికి అన్ని విధాలుగా బాగుంటది. నాకు కూడా నెత్తి మీద కొద్ది బరువు తగ్గుతుంది. ఇక దేని గురించి ఆలోచించండి, ఇది ఫైనల్ ఫిక్స్ అయిపోండి, అంతే అంతే. ఇంటికెళ్ళి రేవతికి బొమ్మలు చూపించి మనకు పుట్టబోయే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కొన్నానని చెప్తే నా ముందు చూపుకి ఎంతో ముచ్చటపడుతుంది. నా మీద ఉన్న ఇంప్రెషన్ ఒక్కసారిగా ఈ ఫీల్ టవర్ అంత ఎత్తుకు పెరిగిపోతుంది. కానీ ఇంటికి వెళ్దామంటే ఆ పిచ్చిది ఏ అవతారంలో ఉంటుందో, ఎలాంటి మారణాయుధాలతో దాడి చేస్తుందో అని భయంగా ఉందిరా బాబు. అదేంటో మరి, నల్ల కళ్ళజోడు పెట్టుకున్నవాడికి సినిమా అంతా నల్లగా కనబడినట్టు ఆ పిచ్చిది ఏ గెటప్ లో ఉన్నా, ఏ సీన్ లో ఉన్నా, ప్రతి సీన్ లోనూ నేనే దానికి వెళ్ళలా కనబడతాను. అదేంటో మరి, పాకిస్తాన్ బోర్డర్ లో కాలెట్టే సాహసం అన్నా చేయొచ్చేమో గానీ ఈ ఇంట్లో మాత్రం అడిగెట్టే ధైర్యం మాత్రం చేయలేం. సర్లే, రేవతి అలాగే ఈ రోడ్డు మీద అవుతుంది కదా, రోడ్డు మీద మాట్లాడేసి బొమ్మలు ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇంటికెళ్ళి సండాలంగా దెబ్బలు తినడం కంటే ఇక్కడే రోడ్డు మీద బీట్ కానిస్టేబుల్ వెయిట్ చేయడం బెటర్. ఇంకా రావట్లేదంటబ్బా, అసలు ఈ రోజు వస్తుందో లేదో. వస్తుంది. ఇదేంటి దాటేసి వెళ్ళిపోతుంది. రావతే, ఇదిగో రావతే, నేను సెలాని, పిల్లి ఎక్కడ సెలాని. వద్దు, నేనే వస్తున్నాను. రావతే, నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వేమో చూడకుండా వెళ్ళిపోతున్నావు. అంటే అది మీ ఇంటికి వచ్చాను అనుకో, ఆ పిచ్చిది నన్ను మళ్ళీ ఏం ఆయిల్ బగిరో అనుకో, నేను నా ప్రాణాలు తీసేస్తుందేమో అని భయం, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. రావతే, ఏటో తెలుసా? బొమ్మలు. ఎందుకో తెలుసా? మీరు ఆడుకోవడానికి అయి ఉంటుంది. చిచి, నేను ఆడుకోవడానికి కాదు, మన పిల్లలు ఆడుకోవడానికి. మరి నాకు లేవా? ఎవరది? రోహిణి, ఎలా తగులుకుందేటి? వచ్చేస్తుందరా బాబు. శాంతి, ఏసీపీ అశాంతి. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన నాలుగో సింహమేరా ఈ శాంతి అశాంతి. అదేంటండి, కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. ఈ పోలీస్ అనాలి కదా, మీరేటి డైలాగ్ మార్చి చెప్తున్నారు? ఏ మార్చి చెప్తేనవా? మీరు చెప్తే మార్చిలో ఏంటండి, ఏప్రిల్ లో కూడా ఏంటాను. ఓకేనండి సంధి గారు, బాయ్. రాత్రి వెళ్దాం పదా. బాగుంటే ఇంకోటి కొనుక్కొచ్చున్నాడు. పశుపతి. అయ్యో బాబోయ్, అంటే
ఈ సీన్ లో నేను పశుపతినా పశువుని కొట్టినట్టుగా కొట్టి చంపేస్తుందేమో. ఎలాగైనా సరే మన తెలివితేటలను ఉపయోగించేసి ఎక్కడి నుంచి బయటపడిపోవాలి. ఏమండే మీరు చాలా పొరపాటు పడుతున్నారు. పశుపతి అంటే నేను కాదు, నా పేరు పిల్లి వెంకటాచలం. పశుపతి అంటే సోను సూదు అరుంధతి సినిమాలో ఉంటాడు, వెళ్ళి అట్టుకోండి. రే పశుపతి, నువ్వు యాసం మార్చుకొని తిరుగుతూ ఉంటావని నాకు తెలుసురా. జలకిచ్చి జంప్ అయిపోదాం అనుకుంటే షాక్ ఇచ్చి షేక్ చేసేస్తుందిగా. ఏరా పశుపతి, ఏం చేస్తా ఉండారా నువ్వేడా? అంటే అదే బొమ్మలు అమ్ముకుంటున్నానండి. ఏరా అమ్మాయికి లైన్ వేస్తా బొమ్మలు అమ్ముకుంటా ఉన్నానని అబద్ధం చెప్తారా? బొమ్మలు నయ్యాలా? ఏమండే నేను ఈ అమ్మాయికి లైన్ వేయడం ఏంటండి బాబు? ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య. అరిసు పక్కా కాన్ఫిడెంట్. అమ్మా అట్టయితే ప్రూఫ్ చూపించు. ఏమండే పెళ్లి అయితే పెళ్లి ఫోటోలను ప్రూఫ్ గా చూపించచ్చు, కాబోయే భార్య భర్తలు చెప్తున్నాను కదా, ఏం ఆధారాలు ఉంటాయండి? శుభలేఖ, వెడ్డింగ్ కార్డు అట్టాటి. ఏమండే అదేమన్నా ఆధార్ కార్డు జేబులో పెట్టుకుని తిరగడానికి? మంచి బల్లటోళ్ళే మీరు. ఆపు, ఆపు, ఆపు. అబ్బా నేను ఎప్పుడు ఆపేశానండి, మీరే ఇంకా ఆపట్లేదు తెలుసా? ఓ అట్నా. ఏరా ఈవిటీజింగ్ నేరం అని చెప్పుండాము, ఆడవాళ్ళని గౌరవించండి అని ఆర్టీసీ బస్సుల మీద రాయించుండాము. అయినా మారరా మీరు? మారుస్తాన్రా, మీ బాడీ షేపులు మారుస్తాను, నీలాంటి పోకిరీల గుండెల్లో భయం పుట్టించేలా చేస్తాను. నడవరా, నడవ. అతను నిజమే చెప్తున్నాడు. అతను నిజంగానే నా కాబోయే భర్తండి. వద్దు సిస్టర్, ఇలాంటి ఎదవల్ని కాపాడేదానికి చూడొద్దు. ఏమండే ఆవిడ చెప్పేది నిజమండి బాబు, కాస్త మా ఇంటికి ఎక్కించుకోండి. నిజమేంటో నేను కక్కిస్తాను. నడవరా, నడవరా. ఇదిగో ఏమండే నేను చెప్పిన మాట ఆలకించండి కొంచెం. అయ్యో, 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 తోసేస్తారండి. అయ్యో, అయ్యో, బొమ్మ, బొమ్మ, ఇదిగో. ఏమండే నా మాట వినండి. ఏమండే ప్లీజ్ అండి. అయ్యో, రేవతే, బొమ్మలు చేస్తా సాల్గారి. ఏమండే రోణి, ఇగో రోహిణి నా మాట వినండి. ఇగో బొమ్మలు చేస్తా. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఈ చలంగారి పరిస్థితి ఏమవుతుందో ఏమో. ఎక్స్క్యూజ్ మీ మేడం, పక్క వీధిలో పోలీసు వెహికల్ ఆపి టీ తాగి వచ్చే లోపు వెహికల్ కనిపించలేదు. ఎవరైనా ఇటువైపు వేసుకెళ్ళడం మీరు చూసారా? ఏమండే ఎస్ఐ గారు నేను చెప్పేది కాస్త తినండి. ఏయ్ షట్ అప్. ఏంటి మీది కూడా యూటీజింగ్ కేసేనా? టీజింగ్ కేసు అయితే అబ్బాయిని తీసుకొస్తారు కానీ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తారండి? ఓహో మీది ఆ కేసేటి, నాకు అర్థమైందిలే. హలో బ్రదర్, అంత లేదు. ఎలాగో స్టేషన్కి వస్తారుగా, మా కేసు ఏంటో అక్కడ తెలుస్తుందిలే. ఏయ్ గప్చుప్. ఏమంటే తోసేపాకండి, షర్ట్ నాలిగిపోతుంది. ఇదిగో నా మాట రేట్ మీరు. కొత్తగా వచ్చిన ఏసీపీ అనుకుంటా. శాంతి, ఏసీపీ అశాంతి. నమస్తే. నేరస్తుల గుండెల్లో గూళ్ళు కట్టుకొని నిద్రపోతాను. అలా నేరస్తుల గుండెల్లో గూళ్ళు కట్టుకుని నిద్రపోవడం దేనికండి? మీ ఇంట్లో పోలంత ప్లేస్ ఉంది కదా. నీకు అసలు ఈ భూమి మీద ప్లేస్ లేకుండా చేస్తాను. నడవరా, నడు. బాబు ఇదేంటి సెల్లో వేసేస్తున్నారు? ఇగో ఏమంటే నేను చెప్పిన మాట ఏనండి. అయ్యో తోసేపాకండి. అమ్మో ఏమండే ఏంటండి ఇది? ఊరుకున్న కొద్ది ఓ తెగరిచ్చిపోతున్నారు. సౌండ్ బయటకు వస్తే లాటి గొంతులో దిగింది. అలాగే అలాగేనండి. లైబ్రరీల కంటే చాలా సైలెంట్ కూడా, ముందా లాంటి దూరంగా పెట్టరా, గొంతులో తడారిపోతున్నా. ఈ భయమే నాకు కావాల్సింది. కానిస్టేబుల్, ఆ కార్ తీసుకురా. అలాగే మేడం. మేడం ఎందుకండి ఇదే? ఇదిగో చేతులు కిరిచి కట్టేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? అమ్మో ఆల్రెడీ అరెస్ట్ చేసేసారు కదా. అది యాక్షన్ కోసం, ఇది రియాక్షన్ చూపించడం కోసం. ఇగో ఏమండి వదిలిపెట్టండి ప్లీజ్. అయ్యో ఏరా ఆడపిల్లలకి లైనింగ్ వేస్తా ఉండవరా? లైనింగ్ ఈవిడ నేరం అని తెలిసి కూడా అమ్మాయిని ఏడిపిస్తావంటరా? అంత బలపరా నీకు? ఏమండి నాకు టీచింగ్లన్నా చేసింగ్లన్నా చాలా భయం అండి. నిజంగానే అమ్మాయి నాకు కాబోయే భార్య బాబు. అంటే నా కళ్ళు గుడ్డియా?
నా కళ్ళనే మోసం చేద్దామని చూస్తున్నారు నువ్వు? హ? నిజమండి, ప్రామిస్ అండి, ఓటండి బాబు, నమ్మండి. సైలెంట్ గా ఉండవనుకో కర్రే వాడతా, అరిసావనుకో గన్ను వాడతా. డిసైడ్ అవ్వు, కర్ర గన్న. కర్రే. వెరీ గుడ్ బాయ్. ఈ దెబ్బలు భరించడం కంటే సైలెంట్ గా ఉండడం చాలా కష్టంగా ఉందిరా బాబు. రేయ్, ఇంకో తూరు అమ్మాయి వైపు చూసావంటే అసలు సూపే లేకుండా చేస్తాను. అండర్స్టాండ్? నోటితో చెప్పు. ఇందాక మీరే నోరు ఎత్తద్దన్నారు కదా, అందుకని. నీ దగ్గర చాలా వేసారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. నోటితో చెప్పలేదని మళ్ళీ కొడతామో. అలాగే మేడం.